తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. చూస్తూ ఉండగానే డిసెంబర్ వచ్చేసింది. మరో నెల రోజులైతే కొత్త క్యాలెండర్ కూడా వచ్చేస్తుంది. కానీ ఈ క్యాలెండర్లో కనిపించని హీరోలు చాలా మంది ఉన్నారు తెలుసా? గత కొన్నేళ్లతో పోలిస్తే చాలా మంది స్టార్ హీరోలు 2025ని మిస్ చేసేశారు. చూస్తుంటే కొంతమంది 2026లో కూడా కనిపించేలా లేరు. మరి 2025ని మిస్ చేసింది ఎవరు? 2026ని కూడా మిస్ చేయబోయేది ఎవరు? ఇవన్నీ ఎక్స్క్లూసివ్గా చూసేద్దాం. గత కొన్నేళ్లుగా ప్రతి ఏడాది కనీసం ఒక సినిమా, కుదిరితే 2 సినిమాలు చేస్తూ వస్తున్నారు ప్రభాస్. 2022లో రాధేశ్యామ్, 2023లో సలార్ ఆదిపురుష్, 2024లో కల్కితో వచ్చారైనా. కానీ 2025 మాత్రం మిస్ అయింది. రాజాసాబ్ అనుకున్నా కుదరలేదు. ఈ లోటు 2026లో తీర్చేస్తూ సంక్రాంతికి రాజాసాబ్, దసరాకు హను రాఘోపుడి ఫౌజీ సినిమాలతో రానున్నారు ప్రభాస్. చిరంజీవి సైతం 2024తో పాటు 2025ని కూడా మిస్ చేశారు. 2022లో ఆచార్య, గాడ్ ఫాదర్, 2023లో వాల్తేరు వీరయ్య, భోళా శంకర్ సినిమాలు చేసిన మెగాస్టార్ తర్వాత విశ్వంబరతో బిజీ అయ్యారు. అది 2025లోని రావాల్సి ఉన్నా అనివార్య కారణాలతో 2026 సమ్మర్కు వాయిదా పడింది. ఇక సంక్రాంతికి మన శంకర వరప్రసాద్ గారుగా రాబోతున్నారు. అంటే 4 నెలల్లో 2 సినిమాలన్నమాట. 2024 సంక్రాంతికి గుంటూరు కారంతో అభిమానులను పలకరించిన మహేష్ బాబు రాజమౌళి సినిమా ప్రిపరేషన్కే ఏడాది తీసుకున్నారు. అలా 2025 వెళ్లిపోయింది. 2026లోనూ సూపర్ స్టార్ కనబడరు. అన్నీ అనుకున్నట్లు జరిగితే 2027 సమ్మర్కు గాని వారణాసి విడుదలవ్వదు. 2025లో కనబడని మరో హీరో అల్లు అర్జున్. పుష్ప 2తో గత డిసెంబర్లో వచ్చిన బన్నీ, దానికి ముందు 2022, 2023 మిస్ చేశారు. తాజాగా 2025లో కనబడలేదు. అట్లీ సినిమాతో బిజీగా ఉన్న ఐకాన్ స్టార్ చూస్తుంటే 2026లోనూ వచ్చేది అనుమానమే. మొత్తానికి అలా ఈ ఏడాదిని మిస్ అయిపోయారు మన హీరోలు. సినిమా ఎలా ఉంటుందో అన్న విషయం పక్కన పెడితే ముందా సినిమాపై క్యూరియాసిటీ పెంచేదేంటి? టైటిల్. అది కానీ కరెక్ట్గా సెట్ అయిందా సగం సినిమా హిట్ అయిపోయినట్టే. అందుకే టైటిల్ కోసం పెద్ద యుద్ధమే చేస్తుంటారు మేకర్స్ కూడా. ఈ క్రమంలోనే తెలుగులో కొన్ని ఆసక్తికరమైన అచ్చ తెలుగు టైటిల్స్ కనిపిస్తున్నాయి. ఆ పేర్లతోనే సినిమాలపై అంచనాలు కూడా పెరిగిపోతున్నాయి. మామూలుగా రవితేజ సినిమా టైటిల్స్ అంటే ధమాకా, మాస్ జాతర అంటూ మంచి మాసీగా ఉంటాయి. కానీ కిషోర్ తిరుమల కోసం ఆయన మారిపోయారు. మాస్ రాజా కాస్త ఫ్యామిలీ రాజా అయిపోయి భర్త మహాశైలకు విజ్ఞప్తి అంటూ వస్తున్నారు. ఈ టైటిల్తోనే సినిమాపై కావాల్సిన పాజిటివ్ వైబ్స్ వచ్చాయి. సంక్రాంతికి సినిమా విడుదల కానుంది. గతంలో ఆడవాళ్లు మీకు జోహార్లు లాంటి ఆసక్తికరమైన టైటిల్తో వచ్చిన ఈయన ఇప్పుడు భర్త మహాశైలకు విజ్ఞప్తి అంటూ వస్తున్నారు. ఇక సంక్రాంతికి మన శంకర వరప్రసాద్ గారు అంటూ వస్తున్నారు మెగాస్టార్. తన సినిమాలకు ఫ్యామిలీ టైటిల్స్ పెట్టడంలో దిట్ట అయిన అనిల్ రావిపూడి చిరు కోసం పర్ఫెక్ట్ టైటిల్ పట్టుకొచ్చారు. పైగా ఎమోషనల్ గాను కరెక్ట్ అయింది ఈ పేరు. సంక్రాంతికి వస్తున్నాం తర్వాత అనిల్ చేస్తున్న సినిమా కావడంతో మన శంకర వరప్రసాద్ గారిపై ఎక్స్పెక్టేషన్స్ పీక్స్ లో ఉన్నాయి. ఇక అత్తారింటికి దారేది, అలవైకుంఠపురంలో లాంటి టైటిల్స్ తో ఇండస్ట్రీ హిట్స్ కొట్టిన త్రివిక్రమ్ వెంకీ కోసం బంధుమిత్రుల అభినందనలతో అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. మామూలుగా శుభకార్యాల్లో బంధుమిత్రుల అభినందనలతో అనే మాట కనిపిస్తుంది. దాన్నే టైటిల్ చేయాలని చూస్తున్నారు గురూజీ. అలాగే శర్వానంద్ సైతం నారీ నారీ నడమమురారి అంటూ పాత బాలయ్య టైటిల్తోనే రాబోతున్నారు. అప్పట్లో క్షేమంగా వెళ్లి లాభంగా రండి మాదిరి ఈ కొత్త టైటిల్స్ అన్ని వినసొంపుగా ఆసక్తికరంగా ఉన్నాయి. పైగా అచ్చ తెలుగు కూడా. ఎప్పుడు సినిమాలకి వెబ్ సిరీస్లకి సీక్వెల్స్ ఉంటాయా? అందుకే మన స్టోరీలకు కూడా సీక్వెల్స్ రాద్దాం. ఇందాక మీరు అచ్చ తెలుగు టైటిల్స్ చూశారు కదా, ఇప్పుడు కొన్ని ఇంట్రెస్టింగ్ ఇంగ్లీష్ టైటిల్స్తో వస్తున్న సినిమాలేంటో చూద్దాం. పైగా అవన్నీ బాగా వెయిటేజ్ ఉన్న టైటిల్సే. అలాంటివి ముట్టుకోవాలన్న ధైర్యం కావాలి తెలుసా? మరి ఏంటా టైటిల్స్? లెట్స్ వాచ్. ఎపిక్. ఈ పదం చాలా పెద్దది, బరువైంది కూడా. అంత ఈజీగా వాడలేం దీన్ని. కానీ దీన్ని తన సినిమా టైటిల్గా పెట్టేసుకున్నారు ఆదిత్య హాసన్. 90s వెబ్ సిరీస్తో గుర్తింపు తెచ్చుకున్న ఈయన బేబీ జోడీ, ఆనంద్, వైష్ణవి చైతన్యతో ఎపిక్ సినిమా చేస్తున్నారు. 90s మిడిల్ క్లాస్ బయోపిక్లోని రోహన్ పాత్రను తీసుకుని ఈ సినిమా చేస్తున్నారు ఆదిత్య. ఆనంద్ దేవరకొండ సినిమాకు ఎపిక్ వాడుకుంటే కల్ట్ టైటిల్ విశ్వక్సేన్ వాడేస్తున్నారు. ఆయనే ఈ సినిమాకు దర్శకుడు, నిర్మాత.
కల్ట్ అనే పదానికి ఫ్యాన్ బేస్ పెద్దదే. అలాంటి క్యాచ్ టైటిల్ తన సినిమాకు పెట్టుకున్నారు విశ్వక్. ఇక గుణశేఖర్ సైతం యుఫోరియా అనే పవర్ఫుల్ టైటిల్తో వస్తున్నారు. ఎక్స్ట్రీమ్ హ్యాపీనెస్ కు యుఫోరియా అనే పదాన్ని వాడుతుంటారు. 2026 ఫిబ్రవరి 6న రానుంది ఈ చిత్రం. నాని కూడా తన వాల్ పోస్టర్ సినిమాపై ఓ పవర్ఫుల్ టైటిల్ గత కొన్నేళ్లుగా వాడుకుంటున్నారు. అదే హిట్. ఈ ఫ్రాంచైజీలో 3 సినిమాలు వస్తే అన్నీ హిట్ అయ్యాయి. ఇక సుడిగాలి సుధీర్ సైతం గోట్ అనే పవర్ఫుల్ టైటిల్ తన సినిమాకు వాడేశారు. గతేడాది విజయ్ కూడా ఇదే పేరుతో ఓ సినిమా చేశారు. మొత్తానికి ఐకానిక్ ఇంగ్లీష్ వర్డ్స్తో సినిమాలు చేస్తున్నారు మన మేకర్స్. ఇట్స్ అఫీషియల్. ఇక అనుమానాలే అక్కర్లేదు, సందేహాలతో పనే లేదు. గత కొన్నాళ్లుగా వస్తున్న ఊహాగానాలకు తెరదించేస్తూ కోరుకున్న ప్రియుడిని వివాహం చేసుకున్నారు శామ్. ఎప్పుడు వినే పదం కాకుండా ఈసారి భూత శుద్ధి వివాహం అనే ఒక కొత్త మాట శామ్ పెళ్లిలో వినిపిస్తోంది. మరి అదేంటి, అసలు ఈ పెళ్లి ముచ్చటేంటో చూసేద్దాం రండి. సమంతతో విడాకులు తీసుకున్న తర్వాత శోభితా ధూళిపాళ్లను గత డిసెంబర్లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు చైతు. మరోవైపు సమంత మాత్రం విడిపోయాక కొన్నాళ్లు ఒంటరిగా ఉన్నా ఆ తర్వాత బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడుమూరుతో ప్రేమలో పడ్డారు. కొన్నేళ్లుగా రిలేషన్షిప్లో ఉన్నా బయటకు మాత్రం రానేలేదు. ఇప్పుడు ఈ బంధం అఫీషియల్ అయిపోయింది. కోయంబత్తూరులోని ఆధ్యాత్మిక కేంద్రమైన ఈషా యోగా సెంటర్ వేదికగా అత్యంత నిరాడంబరంగా వీళ్ల వివాహం జరిగింది. డిసెంబర్ 1 లింగభైరవి ఆలయంలో కేవలం కుటుంబ సభ్యులు, అతి కొద్ది మంది సన్నిహితుల సమక్షంలో వీళ్లు 7 అడుగులు నడిచారు. ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా ఆధ్యాత్మిక వాతావరణంలో జరిగిన ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలను సమంత స్వయంగా పోస్ట్ చేశారు. భూతశుద్ధి వివాహం అనే పదం ఇప్పుడు ఎక్కువగా వైరల్ అవుతోంది. అంటే వధూవరుల దేహాల్లోని పంచభూతాలని శుద్ధి చేయటం అంటున్నారు ఈషా టీం. ఈ పద్ధతిలో జరిగే వివాహంలో దాంపత్య ప్రయాణంలో సామరస్యం, శ్రేయస్సు, ఆధ్యాత్మికత వెల్లివిరుస్తుందని వివరించారు వాళ్లు. సమంత రాజ్ వివాహంలో మరో ప్రత్యేకత వివాహ క్రతువును మహిళా పూజారి నిర్వహించడం. ది ఫ్యామిలీ మ్యాన్ 2తో మొదలైంది శామ్ రాజ్ ప్రయాణం. తర్వాత సిటాడెల్తో మరింత బలపడింది. అప్పటినుంచే వీళ్లు రిలేషన్షిప్లో ఉన్నారని, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలొచ్చాయి. దీనిపై మౌనంగా ఉంటూనే సడన్ గా పెళ్లి ఫోటోలతో షాక్ ఇచ్చారు. ఈ కొత్త జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మొత్తానికి ఎన్నో ఒడిదుడుకుల తర్వాత శామ్ మళ్లీ జంటగా మారింది. టాలీవుడ్లో షూటింగ్ సందడి కనిపిస్తోంది. వణికించే చలిలోనూ వరుసగా షూటింగ్స్ చేసేస్తూ అద్దరగొట్టేస్తున్నారు హీరోస్. చిరంజీవి నుంచి మొదలు పెడితే చిన్న హీరోల వరకు అంతా సెట్స్లోనే ఉన్నారు. ఎవరో ఒకరిద్దరు మినహాయిస్తే మిగిలిన హీరోస్ అంతా కెమెరా ముందు బిజీగా ఉన్నారు. మరి ఏ సినిమా షూట్ ఎక్కడ జరుగుతుంది? లెట్స్ వాచ్. షూటింగ్ ప్యాక్లో ముందుగా హెలో నేటివ్ స్టూడియోలో ఏం జరుగుతున్నాయో చూద్దాం. నాని, శ్రీకాంత్ వదిల కాంబినేషన్లో వస్తున్న ప్యారడైజ్తో పాటు రోషన్ హీరోగా కోనా ఫిల్మ్ కార్పొరేషన్ సినిమా, జేడి చక్రవర్తి నటిస్తున్న సినిమా, శర్వానంద్ భోగి సినిమాల షూటింగ్స్ హెలో నేటివ్లో జరుగుతున్నాయి. ఇక మహేష్ బాబు వారణాసి షూటింగ్ RFCలో జరుగుతుంది. ప్రభాస్, సందీపంగా కాంబోలో వస్తున్న స్పిరిట్ సినిమా షూటింగ్ కోటిలో జరుగుతుంది. చిరంజీవి, అనిల్ రావిపూడి, మనశంకర్ వరప్రసాద్ గారి షూటింగ్ దౌలతాబాద్ అసెంబ్లీ పబ్లో, అల్లు అర్జున్ AA22 షూట్ ముంబైలో, పెద్ది షూటింగ్ అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతున్నాయి. అక్కడే నాగ చైతన్య, వృషకర్మ, వరుణ్ తేజ్, కొరియన్ కనకరాజు సినిమా షూటింగ్స్ కూడా జరుగుతున్నాయి. విజయ్ దేవరకొండ, రాహుల్ సంకృత్యన్ కాంబోలో వస్తున్న సినిమా షూటింగ్ దండు మైలారంలో, రజనీకాంత్ జైలర్ 2 షూటింగ్ రాజేంద్రనగర్ క్వారీలో, సూర్య, వెంకీ అట్లూరి సినిమా షూటింగ్ ఊటీలో, సాయిధరం తేజ్ సంబరాల ఏటిగట్టు షూటింగ్ తుక్కుగూడలో, అఖిల్ అక్కినేని లెనిన్ సినిమా షూటింగ్ బూత్ బంగ్లాలో జరుగుతున్నాయి. 2 ఏళ్ల కింది వరకు వరుస విజయాలు ప్లస్ సినిమాలతో దూసుకుపోయిన నిర్మాత దిల్ రాజు. ఇప్పుడు కూడా ఆయన బిజీగానే ఉన్నారనుకోండి, కానీ గతంలో ఉన్నంత ఫామ్లో మాత్రం లేరు. తన పునర్వైభవం కోసం మాస్టర్ ప్లాన్ రెడీ చేస్తున్నారట. అందుకోసం 8 ఏళ్ల కింద చేసిన ఒక ఫీట్ చేయబోతున్నారు.
అది కూడా 2026లోనే. మరి ఆ ఫీట్ ఏంటి? హ్యావ్ అ లుక్. దిల్ రాజు కెరీర్లో ఎన్నో గుర్తుండిపోయే సినిమాలున్నాయి కానీ గుర్తుండిపోయిన ఏడాది మాత్రం 2017. ఆ ఇయర్ 1-2 కాదు, ఏకంగా అరడజన్ సినిమాలు చేసి అన్నిటితో హిట్ కొట్టారాయన. శతమానం భవతి, నేను లోకల్, ఫిదా, రాజా ది గ్రేట్, డీజే, ఎంసీఏ సినిమాలు 2017లో దిల్ రాజు ప్రొడక్షన్ హౌస్ నుంచి వచ్చాయి. 2017 సీన్ రిపీట్ చేయాలని దిల్ రాజే కొన్నేళ్లుగా ప్రయత్నిస్తున్నా అది కుదరట్లేదు. పైగా కొన్నేళ్లుగా ఆయన జోరు కూడా కాస్త తగ్గింది. 2025 సంక్రాంతికి గేమ్ చేంజర్తో షాక్ ఇచ్చినా సంక్రాంతికి వస్తున్నాంతో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ ఇచ్చారు దిల్ రాజు. ఈ సినిమా ఏకంగా 250 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇక మొన్నొచ్చిన తమ్ముడు నిరాశపరిచింది. 2026లో 2017 సీన్ రిపీట్ చేయాలని చూస్తున్నారు దిల్ రాజు. బలగం వేణుతో ఎల్లమ్మ, అక్షయ్ కుమార్, అనీస్ బజ్మీ కాంబినేషన్ లో సంక్రాంతికి వస్తున్నాం హిందీ రీమేక్, వంశీ పైడిపల్లి సల్మాన్ ఖాన్ సినిమా, పవన్ కళ్యాణ్ సినిమా, విజయ్ దేవరకొండ రౌడీ జనార్దన్ సినిమాలు ఈ బ్యానర్లోనే ఉన్నాయిప్పుడు. ఇందులో పవన్, సల్మాన్ మూవీస్ తప్ప మిగిలినవన్నీ 2026లోనే విడుదల కానున్నాయి. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఇది ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని మూవీ అప్డేట్స్తో నైట్ ఈటీలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.